ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం వై జంక్షన్ వద్ద ఆశా కార్యకర్తల జాతీయ రహదారిపై దిగ్బంధం చేపట్టి నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంగంపేట, కన్నాయిగూడెం, పాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం మండలాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యకులు కొప్పుల రఘుపతిరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు 18,000 వేతనమిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయడం లేదని అన్నారు. డిమాండ్లను కూడా మేము అధికారంలోకి వస్తే వెంటనే ఫస్ట్ ఫైల్ అదే పెడతాం, అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మన యొక్క శాంతియుతంగా మన యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవడం కోసం ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మా యొక్క సమస్యల్ని చర్చ తీసుకురావాలని మనం న్యాయంగా కోరికలు అడిగితే ఎక్కడికక్కడ నిబంధన చేసి హైదరాబాద్లో ఎక్కడైతే స్టేషన్లు ఉన్నాయో మొత్తం స్టేషన్లలో సిబ్బంది చేసి మహిళలను కూడా చూడలేదు. మంత్రి మహిళ కాదా? ఆనాడు 18,000 మీరు న్యాయమైన కోరికే అని చెప్పేటువంటి సీతక్క మన మంత్రి గారు మహిళ కాదా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు 12 గంటలు 6-8 గంటలు పనిచేయాల్సినటువంటి సమయంలో కూడా 18 గంటలు కొత్త పిల్లల్ని ఖర్చు పిల్లల్ని సైతం వదిలిపెట్టి మనకు ప్రజా సేవ ముఖ్యం చెప్పేసి ఈరోజు మనం గిరిజనులు, దళితులు అనేక మంది ఉన్నాం మనం. కానీ ఈరోజు ప్రభుత్వం అనేక మాటలు చెప్పి మాయమాటలు చెప్పి బడ్జెట్ ఇచ్చి మన ముందస్తు అరెస్ట్ చేసి మన పోరాటాన్ని నీరు కట్టాలని చూస్తారు. వెంటనే ప్రభుత్వానికి ఎక్కడ చేస్తాను. ఇలాంటి గతంలో అనేక ప్రభుత్వాలు ఆశాలం కానీ కార్మికులు అనేక మంది ఇబ్బంది ప్రయోగించిన సందర్భంగా వాళ్ళని గడ్డ దింపిన ప్రయోగం సిఐటి ఆధ్వర్యంలో సిఐటిను మందలిస్తే సిఐటిను పైలిస్తే మీ యొక్క పత్రం తప్పదని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిక చేస్తాను ప్రభుత్వానికి. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు ఈరోజు చివరి రోజు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆశాలే సమస్యించేటువంటి సమస్యను చర్చించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాను. చర్చించకపోతే తప్పకుండా ఇవాళ పోలీసు వాళ్ళు ఇవాళ మంత్రులు కేసీఆర్, సీతక్క, రేవంత్ రెడ్డి మాకు పగ కాదు, వాళ్ళ మీద ద్వేషం కాదు, వాళ్ళ పాలసీల మీద మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. వాళ్ళు వ్యక్తిగతంగా మాకు వాళ్ళ మీద ఎలాంటి ద్వేషం లేదు. కానీ మాకేదైతే కనీస వేతనం అడిగినామో అది అమలు చేయాలి మీరు అన్న మాటే కాబట్టి అని చెప్పి డిమాండ్ చేస్తాం తప్ప వేరే గొంతు మొక్కలు అని చెప్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటితో ముగిస్తాం.